కొమ్మలు కట్ చేసి పెడతంటే రావట్లేదని ఈసారి ఇలాగ ప్లాన్ చేశారు చూడండి. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? కనకాంబరం ఈ టబ్బు నిండా ఫుల్గా స్ప్రెడ్ అయిపోయింది కదండి బాగా. ఇంకా అందుకే దాన్ని కొమ్మ ద్వారా అంటే కొమ్మ కట్ చేయకుండా కొమ్మ అలా ఉంచేసే మట్టిలో దాన్ని పెట్టేశాను అనమాట. మట్టి తవ్వి కొమ్మను అలాగా పెట్టేసి అది లేకుండా ఇలాగ రాయి అడ్డు పెట్టాను అనమాట. చూడండి, రాయి తీసాక ఆ కొమ్మ అలాగే ఉంది. నేను కొమ్మ దగ్గర రూట్స్ వస్తాయి అనుకున్నా, కానీ కొమ్మ దగ్గర రాలేదు. మనం పెట్టేటప్పుడు ఈ కొమ్మ కట్ చేసేసుకొని పెట్టేస్తే సరిపోయిద్ది అనమాట. చూడండి, లేపాను, ఎక్కడ అసలు వేరు రాలేదు. వేరు ఎక్కడ వచ్చిందో తెలుసా? ఇదిగోండి, ఈ చివరి వచ్చింది. చిన్న లాస్ట్ ఉంటుంది కదా, అక్కడ వచ్చింది చూడండి. అదిగోండి, లాగుతుంటే రావట్లేదు. అంటే అది అక్కడ వేరు పుట్టిందనమాట. మనం అప్పుడు నేను ఇంకా దీనికి పాట్ రెడీ చేయలేదు, ఊరికే చూద్దామని అలాగా చేశాను అనమాట. అంటే ఇది ఒక రకమైన ప్రయోగం. మన గార్డెనే మనకు ఒక ప్రయోగశాల కదా. అదిగోండి, పట్టుకుంటే పైన వచ్చిన కొమ్మ ఊడిపోయింది. దాన్ని మళ్ళీ పక్కన గుచ్చేసాను నేను. అంటే చిన్న రూట్స్ ఉంటాయి కదా, ఒకవేళ వచ్చినా వచ్చిద్దని అలా గుచ్చేసాను. అని కొమ్మలో ట్రై చేశాను, రాలేదు. ఇంక అందుకే ఈసారి ఇలా చేశాను అనమాట. దాన్ని మట్టిలో వంచేసి కొంచెం మట్టి తవ్వి మట్టిలో కొమ్మ పెట్టేసి అలాగా కదలకుండా రాయి పెట్టేశాను. మనం ఇప్పుడు ఇక్కడ కొమ్మ కట్ చేసుకొని పాట్ రెడీ చేసుకున్నప్పుడు ఈ వేర్లు వచ్చిన కాడ పెట్టేసుకున్నామంటే మనకు చక్కగా మొక్క అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చినాయి వేర్లు. అసలు కొమ్మ కదలట్లేదు అనమాట. నేను పీకుదామని ట్రై చేశాను, అనవసరంగా వేర్లు డిస్టర్బ్ అవుతాయి అని. నేను పాట్ రెడీ చేసుకున్నాక అది దాన్ని ఉంటుంది కదా, దాన్ని పెట్టి లేపుతాను మెల్లగా. అంటే పార లాంటిది ఉంటుంది కదా మనకి మొక్కల గార్డెన్లో, దాన్ని పెట్టి తీసి మనం రీపాటింగ్ చేసుకుంటే సరిపోయిద్ది. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా చేస్తారా మీ గార్డెన్లో ఇలాంటి ప్రయోగాలు? ఓకేనండి, బాయ్ బాయ్.